इंदिरा गांधी अमर रहे, इंदिरा गांधी अमर रहे, इंदिरा गांधी अमर रहे। जय कांग्रेस, जय कांग्रेस। इंदिरा गांधी గారి నాయకత్వం, ఇందిరా గాంధీ గారి నాయకత్వం, గతంలో ఇందిరా గాంధీ గారు చేసిన అభివృద్ధి పనులను చూసి లకచర్ గ్రామంలో ఈ భూసేకరణ గురించి జరిగిన కలెక్టర్పై జరిగిన దాడి అది పెద్ద అది ఎందుకంటే కలెక్టర్ మీద అట్లా దాడి చేయడం మన సభ్య సమాజంలో సిగ్గుచేటది. ఏది ఉన్నా రైతులు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అది కొందరు రాజకీయ స్వార్థంతో ప్రతిపక్ష పార్టీలు దాన్ని వేరే రూటుకు తీసుకుపోయి అటు కలెక్టర్ మీద అటు దాడి చేయించడము చాలా బాధాకరము. ఏదైనా రైతులకు ఒక హక్కును కోల్పోయేటప్పుడు వాళ్ళ యొక్క వాళ్ళ బెనిఫిట్ గురించి అడగడము అది అంటే వాళ్ళ సమంజసమైన కోరికలే. ఆ కోరికలు తీయడానికి గవర్నమెంటు కొందరిని నియమించి వాళ్ళ అభిప్రాయ సేకరణ కోసానికి పంపించడం జరిగింది. అట్లా పంపించిన దాన్ని ఆయన సురేష్ రాజు అనేటువంటి వాడు టీఆర్ఎస్ కార్యకర్త వాడు దాన్ని మొత్తం కంప్లీట్ దాన్ని డైవర్ట్ చేసి దాన్ని మొత్తము రైతులను వాస్తవికంగా రైతులకు చాలా అన్యాయం చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు చేయడానికి ప్రయత్నం చేసిండు. ఇది తప్పని కాంగ్రెస్ పార్టీగా మేము ఖండిస్తున్నాం. లంకాచర్ల వికారాబాద్ జిల్లాలో జరిగిన కలెక్టర్ పైన జరిగినటువంటి దాని ప్రభావంగా మన దగ్గర రాజాపూర్లో కూడా ఇప్పుడు పోలేపల్లి సెజ్ ఉంది. మేము అప్పుడు సర్వే చేయించినాం అంతా. అప్పుడు ఎవరేం గడబడి చేయలేదు. ఈరోజు ప్రతి ఊర్లో ఒక 500 మంది బతుకుతారు ఆ కంపెనీలలో పని చేసుకుంటా. అవి ఒక సెజ్ అంటే అన్ని కంపెనీలు వస్తాయి, మీ ఒక్కటే రావు. ఏవి ఇప్పుడు ట్యాబ్లెట్ తయారీ వస్తాయి, భూములు ఖరాబ్ అవుతాయి, అవి ఖరాబ్ అవుతాయి అంటారు. మా దాంట్లో ఏ భూములు ఖరాబ్ కాలేదు. ప్రతి ఒక్క ఊర్లో 500 మంది పోయి లేబర్గా 500 25,000 జీతంతో బతుకుతున్నారు మంచిగా. అన్ని కంపెనీలు వచ్చడం వల్ల ఊరికి లాభమే జరుగుతుంది, నష్టం జరగదు. దీనికి సీఎం గారు మంచి గట్టి పట్టుదలతోన అవి చేస్తున్నారు కాబట్టి దానికి అందరు సహకరించాలి. ఈ టీఆర్ఎస్ వాళ్ళు అనవసరంగా లొల్లులు చేసి దాన్ని ఖరాబ్ చేయొద్దు అనేది మా ఉద్దేశం. విమర్శలు ప్రతి విమర్శలు వస్తున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాం. అయితే లగచర్ల గ్రామంలో ఈ రచ్చ కావడానికి కారణం గతంలో ఒక 7-8 నెలల నుండి కూడా ఈ కార్యక్రమం గురించి గ్రామవాసులు మరియు కలెక్టరు అధికారులు ప్రతి ఒక్కరు కూడా దీని మీద చర్చ నడుస్తూనే ఉండేది. మాకు భూములు పోతున్నాయి, ఎక్కువ బెనిఫిట్స్ కావాలని భూమి కోల్పోయిన వారు అడుగుతున్నారు. అలాగే అధికారులు కూడా దానికి స్పందించి వారితో మాట్లాడడానికి వచ్చినటువంటి కలెక్టర్ని మరి గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఉన్నప్పుడు అక్కడే మీటింగ్ పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నారు కలెక్టర్ గారు. అటువంటి దానిని టీఆర్ఎస్ పార్టీ యూత్ వింగ్ అంట అబ్బాయి భోగమోని సురేష్ అనే వ్యక్తి ఈ కలెక్టర్ని అధికారులని గ్రామంలోనికి తీసుకొని పోవడం జరిగింది. గ్రామం లోపల ఉండొద్దు, గ్రామం లోపల ఇలాంటి జరిగితే దాడులు ప్రతిదాడులు జరుగుతాయని ముందు ఉద్దేశంతో గ్రామానికి దూరంగా ప్రతి ఒక్కరిని పిలుచుకొని మాట్లాడి వాళ్ళ సమస్యలను తెలుసుకోవడానికి అధికారులు కలెక్టర్ గారు ఆ వేదికను ఎంచుకున్నారు. ఊరికి దూరంగా ఉండేటటువంటి స్థలాన్ని ఎంపిక చేసుకొని అందరినీ పిలుచుకున్నారు. ఈ భోగమన్ సురేష్ అనే వ్యక్తి టీఆర్ఎస్ పార్టీ యూత్ వింగ్ అట. ఆ అబ్బాయి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనని సార్ గ్రామంలో వస్తే ఏ సమస్య ఉన్నా ఊళ్ళో మాట్లాడితే బాగుంటుందని మర్యాదపూర్వకంగా ఊళ్ళోకి తీసుకొని పోయిన తర్వాత ఈ భోగమోని సురేష్ అనే అబ్బాయికి పైనుంచి ఫోన్ రావడం జరిగింది. ఎవరు చేసినారు ఏం కథ ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ ఫోను ఆధారంగా చూసి ఫోను రావడం ఆలస్యమే లేదు, 2-3 నిమిషాలు 5 నిమిషాలు కాకముందే రాళ్ళు తీసుకొని దాడులు చేయడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్?
ఫార్మా కంపెనీ. ఈ కంపెనీ వద్దని కొంతమంది, కావాలని కొంతమంది. ఆ ఊళ్ళో ఉండే భూవాసులు ఏమంటున్నారు, కంపెనీలు వస్తే ఈ చుట్టుపక్కల గ్రామాలు బాగుపడతాయి, అందుకని కంపెనీ రావాలని 100కి 80-90 మంది అడిగితే 100కి 10 మంది మాత్రమే కంపెనీలని విమర్శించేవారు ఉండరు. ఇలాంటి పరిస్థితుల లోపల రచ్చ కావద్దని మాట్లాడడం జరగడానికే ఈ కలెక్టర్ గారు అధికారులు ఆ ఊరికి పోవడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో దీనికి ముఖ్య సూత్రధారి మాజీ ఎమ్మెల్యే గారు ఈ సురేష్కి ఫోన్ చేయడం, ఈ ఎమ్మెల్యే గారికి కేటీఆర్ గారు కూడా ఫోన్ చేయడం, ఇది దాన్ని రాజకీయ పరంగా వాడుకొని కాంగ్రెస్ పార్టీ మీద అవాగులు చెవాగులు వాళ్ళకి లేనిదోటి ఉన్నదోటి చెప్పి కాంగ్రెస్ను బదనాం చేయడానికి ఈ కేటీఆరే కానివ్వండి, మాజీ ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఈ సురేష్కి ఫోన్ చేసినందుకే సురేష్ కూడా తెలుసా తెలియదు మనకు. సురేష్ నీతిమంతుడా అవినీతిమంతుడా తెలియదు. కానీ ఈ సురేష్ ఫోన్ మూలంగానే ఈ దాడి జరిగిందనడానికి మేము గట్టిగా వ్యతిరేకిస్తున్నాం. ఒకటే చెప్తున్నా, గతంలో మహబూబ్ నగర్ జిల్లాలో షేజ్ అనేది వచ్చింది ఒకటి. ఆ షేజ్లో కూడా 100 మంది ఉపాధి కోల్పోయిన వారు వచ్చి ఉపాధి చేసుకుంటూ బతుకుతున్నారు. అలాగే ఉదండాపూర్ ప్రాజెక్టులో మా జడ్చర్ల నియోజకవర్గంలో ఉదండాపూర్ అనే గ్రామం, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా పోతున్నాయి. వాటి కూడా దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా ఘర్షణలు జరుగుతున్నాయి. ఇలాంటి ఘర్షణలు మాత్రం ఎన్నడూ జరగలే. ఒకటే, ఏ ఎమ్మెల్యే వచ్చిన ఎమ్మెల్యే గారిని కూర్చోబెట్టి మాట్లాడడం, వారి ద్వారా ప్రభుత్వానికి వినతి పత్రాలు పంపించడమే జరిగిందే తప్ప ఏనాడు కూడా కర్రలతో రాళ్లతో అధికారుల మీద దాడి చేసిన దాఖలాలు మాత్రం లేవు. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో లేదు కాబట్టి, 10 ఏళ్ళు అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నది కాబట్టి, అధికారం కోల్పోయిన సందర్భంగా వాళ్లకు ఎనలేని ఆవేశం వస్తుంది. కేటీఆర్ కానివ్వండి, పక్కనే ఉండి నడిపించే కేసీఆర్ కూడా ఒక పెద్ద నాయకుని, రాష్ట్రాన్ని సాధించే నాయకుని అని చెప్పని మీకు పేరుంది. అలాంటి నాయకత్వంలో ఇలాంటి దాడులు చేయడము ఎంతవరకు సమంజసము? పైన కాదు, తెలంగాణ యావత్ ప్రజలపైన కూడా దాడులు చేపిస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము విమర్శిస్తున్నాము. అలాగే నేను ఒకటే చెప్తున్నా, అధికారులకు కానీ ఎవరికైనా ఈ ఎస్టీలు మాత్రమే ఎస్టీలను ఎన్నుకొని కేటీఆర్ గారు వీళ్ళని రెచ్చగొట్టి ఎస్టీలను మాత్రమే తోలిస్తున్నారు. ఈ ఎస్టీల పొలాలే పోతలేవు. గ్రామము అన్నప్పుడు సబ్బండ జాతులు ఉంటాయి. అందులో ఈ ఓన్లీ ఎస్టీల పొలాలే కావు, ఊర్లో ఉండే ప్రతి ఒక్కరి పొలాలు కూడా పోతున్నాయి. అందరికీ లేని ఆవేశము ఈ ఎస్టీలకే ఎందుకు వస్తున్నదో నాకు అర్థం కావడం లేదు. ఎస్టీలు అంటే నా గౌరవం, నేను ఒక ఎస్టీనే కాబట్టి వన్ సైడ్ చూడవద్దు. ఎస్టీలు కూడా అసలు ఏం జరిగిందనేది మొదలు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత విమర్శలు చేయండి. లేనప్పుడు విమర్శలకు తావీయకండి. మనము అన్నదమ్ములాగా ఉందాము తప్ప ఘర్షణలు నీ ఒకటి చేస్తే అవతలవాడు ఇంకొకటి చేస్తాడు. మీ మూలంగా రాష్ట్రం అంతా అల్లకొల్లోలమైపోతుంది. దయచేసి అధికారులు కేసీఆరే కానివ్వండి, కేటీఆరే కానివ్వండి, హరీష్ రావు గారే కానివ్వండి, మన కార్యకర్తలకు చెప్పుకోండి. ఏమన్నా ఉంటే మేముండం మాట్లాడడానికి. మా సమక్షం కానప్పుడు మీకు మేమేమన్నా చెప్తాము, అప్పుడు మీరు చేస్తారు. కానీ ఇటువంటి విమర్శలకు దాడులకు దిగొద్దని కోరుకుంటున్నాను. ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా మా కార్యాలయంలో ఆమె జన్మదినం గొప్పగా మా కాంగ్రెస్ కార్యకర్తలు వారికి జన్మదినంగా మేము జరుపుకున్నాం. అదేవిధంగా ఈ జన్మదిన సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ కానీ, జిల్లా కాంగ్రెస్ కానీ, నియోజకవర్గ కాంగ్రెస్ కానీ, మండల కాంగ్రెస్ వారులకు కానీ మేము ఆమె శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం మొట్టమొదటిగా. అదేవిధంగా
ఇందిరాగాంధీ గారు పేదల కోసం, పేదల అభ్యున్నతి కోసం ఆ రోజు స్వతంత్రం సిద్ధించినప్పటి నుండి తరువాత ఆమె పదవీ కాలం చేపట్టినాక చాలా సంస్కరణలు తెచ్చారు. ఏ సంస్కరణ తెచ్చినా ఇందిరాగాంధీ గారు పేదలకు అత్యంత సన్నిహితంగా, అదేవిధంగా వాళ్ళ యొక్క ఉపాధి పరంగా కానీ, రహదారుల పరంగా కానీ అన్నీ ఎంతో దేశానికి సేవ చేసినటువంటి మహనీయురాలు ఈరోజు జన్మదినం వారికి మేము కృతజ్ఞత తెలుపుతూ, వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గం లక్కచల్ అనే గ్రామంలో జరిగిన సంఘటన చాలా బాధాకరం. జిల్లా మేజిస్ట్రేట్ పైన ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, ఓసీ కానీ కులాలు ఏవైనా కావచ్చు, కానీ దాడి చేయడము చాలా తప్పు. అది మన ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. ఎందుకంటే మనము దాడి చేసే మన రాజ్యాంగం ఏమైనట్టు, మన చట్టాలు ఏమైనట్లు, ఆ చట్టాలని పక్కకు పెట్టి నీ చేతిలోనికి చట్టాన్ని తీసుకుంటే చట్టం దాని పని అది చేసుకుంటూ పోతుంది. ఆడ జరిగిన ఘటన కూడా చట్టం పని చట్టమే చేసుకుంటుంది. కానీ అక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ, అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళు స్వయంగా ఏది కూడా చేయట్లేదు. మీ ప్రభుత్వం ఉన్నా, మా ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా చట్టానికి వ్యతిరేకంగా ఎవరు చేసిన ఏ కులమైన ఎవరైనా, భిన్నత్వంలో ఏకత్వం గల దేశం ఇది. సామరస్యానికి మారుపేరు ప్రజాపాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము. సమస్యలుంటే పరిష్కరించుకుంటాం, సమస్యలుంటే మాట్లాడుకుంటాం, సమస్యలుంటే అధికారులని ఒకటికి 10 సార్లు చేస్తాం. ఉదాహరణకు చెప్పాలంటే, మీరు ఎప్పుడో ఉదండపూర్ని ఈ రిజర్వాయర్ అని దాదాపు భీమా, నెట్టెంపాడు మేము తయారు చేసినవి కాకుండా మీ కొత్తగా మీ ప్రభుత్వంలో లక్ష్మీదేవిపల్లి అని ఈ ఉదండపూర్ అని ఎన్నో కార్యక్రమాలు మీరు చేపట్టారు కదా. తూతుడుపు చర్యగా ఎన్నో ఇప్పటికి కూడా అక్కడ ఎన్నో రైతులు కానీ ఎంతోమంది ఆవేదనతో కానీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఇట్లా కలెక్టర్ని కొట్టలేదే. అదే అధికారులపై దాడులు సమంజసం కాదు. ఆ సమంజసం కాదు కాబట్టి ఎస్టీ ఉండని కొందరు ఇక్కడ మా మండల నాయకులు వాళ్ళు ఏదో మా కులానికి జరిగిందని భావించి విమర్శించి కాంగ్రెస్ పార్టీని స్థానిక లోకల్ బాడీలో పేరు మంచిగా వస్తుందని చెప్పి భావించి ఆ పేరుని మేము బురద చల్లే విధంగా ఉపయోగించి ఈ మండలంలో వీరి పేరుని, కాంగ్రెస్ పార్టీ పేరుని, ప్రతిష్టలో దెబ్బతీద్దామనుకుంటున్నారు. కానీ ప్రజల్లో ఉన్నాం, ప్రజా పరిపాలనలో ఉన్నాం. మీరు ఎంత దెబ్బతీసినా అది జరగని పని మీకు. ఎందుకంటే 10 సంవత్సరాల మీరు చేసిన ఆర్థిక విధ్వంసం, మీరు చేసిన అధికారులపై చెలాయింపు. మీరు అన్నారు ఎప్పుడు కానీ ఉద్యమాలు అణిచివేతతోనే స్టార్ట్ అవుతాయి. ఆ స్వేచ్ఛమైన మీరు అసలు ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేయడమే మీదొక విధ్వంసము. దానికి తిరుగుబాటే కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేత. కాబట్టి మీరు ఎన్ని కుతంత్రాలు బన్నినా, లక్కచల్లని తీసుకొచ్చి ఈడబెట్టినా, మీ కేటీఆర్ గారు పోయి ఢిల్లీలో ధర్నా చేసిన, మీ కేసీఆర్ గారు పోయి ఫామ్ హౌస్లో వండినా, అదేవిధంగా అక్కడ మూసీ నది ప్రక్షాళనకు అడ్డుకున్నా, ఏమి చేసినా మీ ఆటలు సాగో. ఎప్పుడైతే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటారో, ప్రజా వ్యతిరేక శక్తులు ఎవరైతే ప్రయత్నిస్తున్నారో దాన్ని మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తాం, తేలుస్తామని ఎన్నో ప్రగల్భాలు పలికినరో దాంట్లో ఒక భాగమే మీరు చేసిన ఈ సంఘటనని చిన్నదాన్ని పెద్దగా భూతద్దంలో చూపించి మేము ఢిల్లీలో కూడా చూపిస్తున్నాం, మేము హైదరాబాద్లో చూపిస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని కూలదోస్తామంటే ఇక్కడ కూలదోస్తే నీవు కూలదోయడానికి ఇక్కడ కూలనికి ఎవరు సిద్ధంగా లేడు. కాంగ్రెస్ కార్యకర్తలని మీరేమన్నారు, ఊర్లలో తిరగనియరా, మీ ఇంటి పక్కల ముందు తిరగనీయండి, తిరగనీయకుండా ఆపండి చూద్దాం. నువ్వెవరు ఊర్లలో తిరగనీయకపోవడానికి? తిరగనీయకపోతే
దానికి ఏముంటుందో మన ఊర్లో మన మాటనే చెల్లనప్పుడు నువ్వు పక్క ఊరు నీ తిరగని అని మాట్లాడు, అది కరెక్ట్ అయిన పదం కాదు, అది వెనక్కి తీసుకోవాలి మిత్రమా. ఏది కూడా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. మేము కూడా మీతో పాటు కార్యకర్తలమే, మీరు ఒక పార్టీకి కార్యకర్తలము, మేము ఒక పార్టీకి కార్యకర్తలము. కానీ మాట్లాడే ముందు ఆలోచించి ఆచి తూచి విమర్శించేది నేర్చుకోండి. మైక్ దొరికింది కదని మా ఎస్టీలను బలి చేస్తున్నారు, మా ఎస్టీలను అరెస్ట్ గతంలో మర్చిపోయారా? కాంగ్రెస్ కార్యకర్తల ఇళ్లలో వండుకుంటే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళని ఎన్నో అడ్డంకులు సృష్టించి పోలీస్ స్టేషన్లో కేసులు చేసి వాళ్ళపై కేసులు కూడా అక్కడ ఉన్నాయి. అయినా మాత్రాన ఒకవేళ కార్యకర్తలని మీద కఠినమైన చర్యలు తీసుకుంటే అసలు ఉద్యమాలు ఎందుకంటే నామమాత్రంగా పోలీస్ స్టేషన్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, పబ్లిక్ ఆటంకం కలుగుతుందని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ నామినల్గా అక్కడ కూర్చోబెట్టి మళ్ళీ పంపిస్తారు. ఏదో మిమ్మల్ని జైలుకు పంపించినంత ఫీల్ అవుతున్నారు. ఏదో స్వతంత్ర పోరాటంలో దెబ్బలు తిన్నా, కురట దెబ్బలు తిన్నా వాళ్ళకన్నా ఎక్కువనా మీరు? కానీ జాగ్రత్తగా మాట్లాడండి మిత్రులారా, ప్రభుత్వానికి సహకరించండి. వచ్చి 10 సంవత్సరం అయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది, అవకాశం ఇవ్వండి, ఆదరించండి. మేము ఒకవేళ తప్పు చేస్తే ఇంకా ఈ ఒప్పులుగా తీర్చిదిద్దే క్రమము మీ ప్రతిపక్షాన్ని. కానీ మీరు మాట తుల్లి మనసు విప్పి ఏదో లోపల పెట్టుకొని అది మాట్లాడదని హితవు పలుకుతూ మరొకసారి వాళ్లకు ఇటువంటి ఆరోపణలు చేసే ముందు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.